గొర్రెల లెక్క తప్పింది. గొల్ల కురుమలకు 1.5 కోటి పంచామన్న కేసీఆర్ 2.5 సంవత్సరాల్లో 7.5 కోట్లు అవుతాయని గతంలో వ్యాఖ్య. తీరా చూస్తే 1,90,00,000కే పరిమితం. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినాయి. లైవ్ స్టాక్ లెక్కల్లో బట్టబయలైన భాగోతం. అంత బోగస్. ఆ నెంబర్ కూడా ఉండదు. మీరు పేపర్లలో రాసుకున్న లెక్కలు కాదు మీరు తీయాల్సింది. ఏ గొల్ల కురుమలకు గొర్రెలు వచ్చినాయా రాలేదన్న లెక్కలు తీయాలి. అప్పుడు వాస్తవ లెక్కలు బయటకు వస్తాయి. మనం విత్ ఎవిడెన్స్తో సహా బయట పెట్టిన గతంలో వీళ్ళని అక్కడికి తీసుకుపోతారు. మాచర్లకో గుంటూరుకో ఇంకో ఏరియాకో తీసుకుపోయి ఆడ డీసీఎంల గొర్రెలు ఎక్కించి ఈడ దింపుతారు. ఆడ ఫోటోలు దింపుతారు. ఫస్ట్ ఈడ దింపుతారు. ఈడ కూడా దింపి మళ్ళీ ఈ నుంచి గొర్రెలు ఎత్తుకపోతారు. ఆ నుంచి ఇక రైతులకు ఇయ్యరు. ఆ గొల్ల కురుమలకు ఆ గొర్రెలు ఇయ్యరు. వాళ్ళకి ఆ 45,000 చెక్ ఇంకొక 40,000 యాడ్ చేసి ఆ చెక్కు చేతులు పెట్టి గొర్రెలన్నీ మళ్ళీ ఎత్తుకపోయి మళ్ళీ ఇంకో దగ్గర డంప్ చేస్తారు. ఇట్లా రీసైకిల్ చేసుకుంటూ పోయారు వాటిని. గొర్రెలు మాత్రం గొల్ల కురుమలకు రాలే. ఇది పెద్ద స్కామ్. ఇది మీరు ఇది ఏదో పేపర్లలో లెక్కలు చూసి ఇన్ని లక్షలు తగ్గినాయి అన్ని లక్షలు తగ్గినాయి అంటున్నారు కానీ కోట్ల గొర్రెలు అసలు ఇవ్వలే. ఇప్పుడు ఏ గొల్ల కుర్మ పేరుతో గొర్రెలు పోయినాయని రాసిర్రో ఫస్ట్ ఆ గొల్ల కుర్మకు ఫోన్ చేసి అడుగుర్రి నీకు 21 గొర్రెలు వచ్చినాయా అని. అప్పుడు అడిగితే అప్పుడు లెక్క బయటకు వస్తుంది. అయినా ఈ గవర్నమెంట్కి ఏమి ఈ గొర్రెల స్కామ్ మీద ఈ ఎంక్వైరీ చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ని కాపాడుతున్నారు. రెండో ఒకడు లక్ష్మారెడ్డి అనే మాజీ డైరెక్టర్ని ఇందులో కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకంటే తలసాని రెడీగా ఉన్నాడు రావడానికి. మంత్రి పదవి దగ్గర ఆగింది. మేము ఇయ్యమని వీళ్ళు ఇయ్యాలని ఆయన ఇక్కడ ఆగింది కాబట్టి దానిలో ఈయన ఇన్వాల్వ్ చేయట్లేదు. రెండోది ఇప్పుడు ఎందుకంటే తలసాని ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్ చేసిరు. మరి కళ్యాణ్ ఎవరు చెప్తే చేస్తాడు పని? కళ్యాణ్ మంత్రికి తెలియకుండానే ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నా ఆయనకు తెలియకుండానే భాగవతం అంతా నడిపించిండా? విచిత్రంగా ఉంటుంది ఇది మాట్లాడడానికి. అండ్ ఇంకొకటి ఆ లక్ష్మారెడ్డి అనే ఆయన ఇప్పుడు ఆయన మహబూబ్ నగర్ ఎక్కడో అట కొడంగల్ పక్కన ఏదో అంటారు. ఆయనని రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో దట్టు ఇంకా ఆయన రెడ్డి లక్ష్మారెడ్డి కాబట్టి ఆయన్ని కాపాడుతున్నారు. ఇక్కడ రామచంద్ర నాయక్ అని ఒక గిరిజనుడు దొరికిండు. ఆయన లోపలేసి ఆయనకి 80 కోట్లు ఉన్నాయి 90 కోట్లు ఉన్నాయని ఆయన మీద సల్తున్నారు బురద. ఇట్లా నడుస్తూ ఉన్నది. ఆయన ఏం గొప్పోడని మనం అంటలేం కానీ మరి తప్పు చేసిన అందరినీ లోపలేయాలి కదా. లక్ష్మారెడ్డికి ఎందుకు స్పెషల్ ట్రీట్మెంటు, రామచంద్ర నాయక్కి ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఎందుకు? ఇద్దరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండాలి కదా. అందుకే గొర్రెల స్కామ్ అన్నది పెద్ద బోగస్. విచారణ కూడా పెద్ద బోగస్.